కాకితో కబురు. ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపుటంలోనిది. చదివిన వారు కౌటిల్య. ఆ వేప చెట్టు కింద తలెత్తకుండా అంట్లు తోముతుందే, ఆ పిల్ల పేరు జువ్వి. మడిసెల్లే ఎందుకు బతుకుతావే, మానల్లే పడుండు సుఖపడతావని ఆ తల్లి కూతురికి జువ్వి అని పేరెట్టిందేమో తెలియదు. కానీ జువ్వి మనిషిలా బతకాలని, నవ్వాలని, ఏడవాలని కళ్ళగంటోంది. జువ్వి దొడ్లోకి రావడం ఆలస్యం. చెట్టు మీద కాకులన్నీ వచ్చి చేరతాయి. ఉడతలు కొమ్మతర్రుల్లోంచి పరిగెత్తుకొస్తాయి. రామచిలకలు చిటారు కొమ్మ నుంచి కింద కొమ్మల మీదకి రివ్వున వచ్చి వాలతాయి. జువ్వు అంట్లు ఒక్కొక్కటే తెచ్చి పడేస్తుంటే కాకులు గెంతుతూ ఇంకా దగ్గరకు వస్తాయి. ఉండండే, ఒకటే తొందర అని విసుక్కుంటుంది జువ్వి. కాకులు ముక్కులు రాసుకుంటూ, రెక్కలు తపతపా కొట్టుకుంటూ ఇంకా దగ్గరికి వస్తాయి. గిన్నెల్లో అడుగు మెతుకులు తీసి రాయి మీద పెడితే వాటిని కలబడుతూ తన్నుకుంటూ తింటుంటాయి కాకులు. కొట్టుకు చావమోకండే కాస్త దానికి అని మందలిస్తుంది జువ్వి. ఓ కూర ముక్క త్వరలోంచి తొంగి చూస్తున్న ఉడత కోసం విసురుతుంది. కొమ్మ మీదున్న రామచిలకను చూసి, నువ్వు రాణివాసం పెట్టవాయే, నువ్వు ఎంగిలి మెతుకులకు వస్తావా, ఇదో అని వస్తూ వస్తూ ఏరుకొచ్చిన చింతకాయలు ఎగరేస్తుంది. ఒక చింతకాయ రామచిలక ముక్కను పట్టుకుంటే కింద పడ్డ ఇంకో చింతకాయ కోసం ఉడత పరిగెత్తుతుంది. ఏదో తినటం అయిపోయింది కదా అని వెళ్ళిపోవు ఆ పక్షులు. జువ్వు అంట్లు తోముతుంటే చుట్టూ సభ చేసినట్లు చేరతాయి. ఓ కాకి రాయి మీద, ఇంకోటి గుట్ట మీద, మరోటి బోర్లించిన గిన్నె మీద ఇలా చుట్టూ చేరి జువ్వి చెప్పే కబుర్లు ఆలకిస్తూ ఉంటాయి. అంట్లు తోముకుంటూ జువ్వి తన ఊసంతా వీటికి వెళ్ళబోసుకుంటుంది. చింతాలు మామ ఏ రేవునున్నాడో చూసి రాకూడదంటే, ఆడి పడవ అమరావతి ఒడ్డు తాకి 4 రోజులైంది. నా మెళ్ళో తాళి కడితే నేను చక్కగా వంట చేసి పెడుతున్నా, ఆడు పడవల్లో చేరి ఆళ్ళకి ఈళ్ళకి వండి పెట్టే కర్మేంది? అవునులే, ఆడిదేం తప్పు, మా అయ్యదే తప్పు. సంపాదన లేనోడికి పిల్లనిస్తానా అన్నాడు. పడవల్లో వంట పుట్టి కింద చేరిపోయిండు. అమ్మ పోయిన కాడి నుంచి అయ్యనిడిచి పెట్టలేక నేనున్నాను. నేను తెచ్చే అన్నం మెతుకుల కోసం నన్ను ఇడిచిపెట్టనంటాడు అయ్యా. ఓన్లే నా అన్నం తింటే తిన్నాడు, ఆణ్ణి ఈణ్ణి డబ్బులు అడుక్కొని ఆ తాగుడెందుకంట? ఏం చేస్తాను చెప్పు, తాగినా తన్నినా అయ్యే కదా. నేను నా మావింటి వెళ్ళిపోతే ఆడికి దిక్కెవరు? ఏమే, మామ పడవ దొండపాడు రేవు కాడుందన్నారే, ఎట్టుండాడో చూసి రాకూడదంటే? ఆడు లాంచీలో చేరతాడని ఎవరో చెప్పారు, వద్దని చెప్పవే. లాంచీలో చేరితే కెట్టెడిసిపెట్టి గోదావరిలోకి వెళ్తాడు, అసలే సూపందదు. రోజు ఇదే పాట జువ్వి మళ్ళీ మళ్ళీ చెప్తుండడం, కాకులు అంతా తెలిసిపోయినట్లు ఆలోచిస్తాం అన్నట్లు ముక్కులతో రెక్కలు గీరుకుంటూ ఉండడం. ఇంతలో ఇంటావిడ, జువ్వి ఎవరితోనే మాట్లాడుతున్నావంటే, ఏం లేదమ్మా, ఈ కాకులు ఒకటే రొదా హై అంటూ కాకులు నదిలించి అంట్లు ఇంట్లో ఇచ్చేయటం మామూలు. ఆ రోజు ఇంటావిడ జువ్వికి ఉప్పిడి పిండి పెట్టి తినవే అంది. జువ్వికి ఏం పెట్టినా సరే ఆ ఆకు చేత్తో పట్టుకుని ఏడుస్తుంది. జువ్వి తల్లి కూడా అంట్లు తోమేది. ఇంటి వాళ్ళు ఏమన్నా పెడితే జువ్వి తల్లి మొగుడికి తెలియకుండా 5 ఏళ్ల జువ్వికి తీసుకొచ్చి పెడితే కానీ తినేది కాదు. తినవే అని తల్లి అంటే అయ్యుకో అని ఏడ్చేది. ఇప్పటికీ అంతే. ఆకు పట్టుకుని జువ్వి ఏడుస్తుంటే ఏడుపెందుకే పిచ్చిదానా అని ఇంటావిడ సముదాయిస్తే జువ్వి కళ్ళు తుడుచుకుని ఇంటికెళ్ళి తింటానమ్మా అంది. ఓసి వెర్రి, మీ అయ్యకు నేను వేరే ఇస్తా, నువ్వు తిను అని ఆవిడంటే అప్పుడు జువ్వి ముఖం విప్పారింది. నవ్వుకుంటూ ఆకు తీసుకు పరిగెత్తింది. శ్రావణ మాసాన కృష్ణ నిండుగా ఒడ్లు పొంగి పొరులుతున్న వేళ పూజారి వీధి ఇళ్ళు ఆనుకుని కృష్ణ పారుతుంటే
కృష్ణ మధ్య నుంచి వడిలో పడవలు పోలేవు కనుక ఒడ్డమ్మటే పడవలు లాక్కెళ్తుంటే పడవలన్నీ దొడ్డలోంచి పోతున్నట్లు ఉండేవి. తెల్లవారగట్టే వచ్చింది జువ్వి పడవల కోసం. జువ్వితో పాటే కాకులు ఉడతలు రామచిలకలోను. అంట్లు తోముతోందే కానీ పడవల మీదే ధ్యాస. పరిగెత్తికెళ్ళి ప్రతి పడవ చూస్తోంది. చింతాలు మామ పడవ రాలేదు. కాకులన్నీ కావు కావుమంటూ కృష్ణ మీదకెళ్ళాయి. అంటే పడవస్తోందన్నమాట. జువ్వి అంట్ల గిన్నెతో పరిగెత్తికెళ్ళింది. మాసికల తెరచాప పడవ దగ్గరికి వస్తోంది. జువ్వి గుండె దబదబా కొట్టుకుంటోంది. అల్లడుగో చింతాలు మామ చుక్కాని దగ్గర వంటగిన్నెతో చెయ్యి ఊపాడు. జువ్వి అంట్లగిన్నె ఊపింది. పడవ దగ్గరకు వస్తోంది. జువ్వి కళ్ళు పొంగాయి, ఒళ్ళు పొంగింది. కళ్ళలో కృష్ణ ముంచుకొచ్చింది. జువ్వి దగ్గరికి వచ్చింది పడవ. చింతాలు నవ్వుతూ కళ్ళన్నీ జువ్వి మీదే పెట్టి చూశాడు. జువ్వికి ఏదో అడుగుదామనిపించింది. మాట రాలేదు. చింతాలకి ఏదో చెప్దామనిపించింది. గొంతు పెగల్లేదు. పడవ జువ్విని దాటిపోతాంది. చింతాలు లంకల్లో కోసుకొచ్చిన జామకాయ ఒడ్డు మీదకి విసిరాడు. జువ్వి చెంగున ఎగిరి అందుకుంది. మాసికల తెరచాప దూరమైంది. చింతాల మామ వెళ్ళిపోయాడు. ఇంటావిడ ఇంట్లోంచి జువ్వి అని పిలవడంతో జువ్వి ఈ లోకంలోకి వచ్చింది. గెంతుకుంటూ దొడ్లోకి వచ్చి ఎక్కడ లేని సంబరంతో ఒక చేత అంట్లు తోముతూ ఇంకో చేత ప్రియంగా జామకాయ కొరుక్కు తింటోంది. తనింత కొరుక్కుని ఇంత ముక్క కాకులకి పెట్టింది. మరింత ముక్క ఉడతకిచ్చింది. మిగిలిన ముక్క రామచిలకలకు ఎగరేసింది. ఆ తర్వాత ఇంటావిడ చల్లపిండి పెడితే ఆకుపట్టుకి ఏడ్చింది జువ్వి. నీ అయ్యకి నేను వేరే పెడతాలేవే అన్నా జువ్వికి ఏడుపాగలేదు. జువ్వి మళ్ళీ ఏడ్చింది. అయ్య కోసం కాదు, చింతాల మామ కోసం. కళ్ళు తుడుచుకొని యువతలకొచ్చి చుట్టూ చేరిన కాకులతో ఉడతలతో చిలకలతో ఇట్టా అంది. మా మామ పడవ ధరణికోట రేవు కాడుంటది. మీరెళ్ళి నేను మామ కోసం ఏడవలేదని చెప్పండే, నవ్వానని చెప్పండే అంటూ గలగలా నవ్వింది.